హాయ్ అండి, క్వీన్ శాంతి 999 ఛానల్కి స్వాగతం అండి. నన్ను మీరు ఇంతవరకు ఎంతో ఆదరించారండి, ప్రేమించారు. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో పెట్టాలనుకుంటున్నానండి. నన్ను ఇప్పుడు ఎలా అయితే ప్రేమించారో అదేవిధంగా నన్ను ఇంకా పైకి తీసుకురండి ప్లీజ్ అండి. 2 చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. నాలాంటి వారిని, అంటే నడవలేని వారిని ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రైడే కదండి, పూజ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి. ఇంకా నేను టీ కూడా తాగలేదండి. ఇప్పుడు టీ పెట్టుకుంటాను. మీ టీలు టిఫిన్లు అయిపోయినాయండి. పొయ్యి మీద పాలు పెట్టానండి, అవి కాగుతున్నాయి. నేను మా పాపనండి, మా వారు అమలాపురం వెళ్ళారండి, లేరు. అందుకనే మేమిద్దరమే టీ పెట్టుకున్నాము. నేను టీ ఎక్కువే తాగుతానండి. ఈరోజు మార్నింగ్ తాగితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ టీ తాగను అసలు. అదే అలవాటు అయిపోయిందండి నాకు. కొంచెం ఎక్కువే తాగుతాను నేను. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. వెజిటేబుల్ బిర్యానీ కింద చేసేద్దాం సింపుల్గా అని చెప్పి, ఇంకా మా పాప నేనే కదండి ఉంది, అందుకని వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సినవన్నీ నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలండి, బంగాళాదుంప, క్యారెట్, కొంచెం కరివేపాకండి, 2 రెమ్మలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలండి, ఇలాచీ అండి. తర్వాత ఇది పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 1 గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. ఇది ఎక్కడో అడుగునుందండి, ఇది నెయ్యి అండి. కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి బిర్యానీ. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. వెజిటేబుల్ బిర్యానీ అంత కష్టమేమీ కాదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా సరే వెంటనే చేసి పెట్టేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూద్దామండి. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగా వేసుకుందామండి. ఒకసారి గట్టిగా తిప్పుకుందాం. ముక్కలు, పచ్చిమిర్చి వేసేద్దామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు బంగాళదుంపలో క్యారెట్ వేసుకుందాం. వెజిటబుల్స్ వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది 2 స్పూన్లు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఇంట్లో లేదండి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో వేసేస్తున్నానండి. ఈ రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి, నీట్గా కడుక్కొని. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి రైస్ని. ఆయిల్లో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి అండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కదండి, గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి వాటరు. ఒక గ్లాస్ వేసుకోవాలండి.
నేను 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఎందుకంటే గ్లాసున్నర రైస్కి గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు అండి వాటరు. అలా గ్లాసున్నర రైస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. కుక్కర్ మూత పెట్టే ముందు ఇది ధనియా జీలకర్ర పౌడర్ అండి, కొంచెం ఒక 1/2 టీ స్పూను వేసుకున్నాను. ఒకసారి తిప్పుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. చూద్దామండి ఎలా ఉందో. పెరుగు చట్నీకి పెరుగు తీసుకున్నాను. మీరు రైతా అంటారో పెరుగు చట్నీ అంటారో ఏదైనా అనొచ్చండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు ఒకసారి తిప్పేసుకోవడమే. కొంచెం సాల్ట్, ఇలా పెరుగు చట్నీ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ చాలామంది పలచగా చేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదండి. ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి. ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు మీరు టేస్ట్ చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నాకు ఆకలేసేస్తుందండి, చాలా టైం అయిపోయింది. మా పాప నేను ఇంకా తినేస్తామండి. ఓకే, బాయ్ బాయ్. అందుకే వేయలేదండి. నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యాన్ని తీసుకున్నానండి.